హలో డ్రామా లవర్స్. ఈరోజు మనం ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అండ్ బాస్ అనే చైనీస్ రొమాంటిక్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఎక్స్ బాయ్ ఫ్రెండే బాస్గా వస్తే మళ్ళీ వాళ్ళిద్దరు ఒకటయ్యారా లేదా? ఇవన్నీ తెలుసుకోవాలంటే మన వీడియోని ఎండింగ్ వరకు చూడాల్సిందే. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. స్టోరీ స్టార్టింగ్లో మనకు ఒక యంగ్ కపుల్ గొడవ పడుతూ బ్రేకప్ చేసుకోవడం అయితే చూపిస్తారు. ఈ అమ్మాయి పేరు నియాన్, ఈ అబ్బాయి పేరు చెంగ్. వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు లవర్స్, కానీ బ్రేకప్ అయితే చేసుకోబోతున్నారు. నియానే బ్రేకప్ చేసుకోవాలనుకుంటుంది, కానీ రీజన్ అడిగినప్పుడు మాత్రం నోట్ నుంచి ఏ రీజన్ కూడా రాదు. రీజన్ అయితే చెప్పట్లేదు, కానీ విడిపోయిన తర్వాత మన ఇద్దరం కూడా మంచి ఫ్రెండ్స్ లాగానే ఉందామని అంటుంది. చెంగ్ ఈ మాటలన్నీ విన్న తర్వాత చాలా కోపం వస్తుంది. రీజన్ అడిగితే అదేంటో నేను తెలుసుకొని నన్ను నేను మెరుగుపరుచుకుంటాను కదా, నాకు ఈ బ్రేకప్ ఇష్టం లేదు, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని అంటాడు. అయినా సరే నియాన్ మాత్రం ఒప్పుకోకపోవడంతో, సరే అయితే నాకు నీ ఫ్రెండ్షిప్ కూడా అక్కర్లేదు, ఇంకా నీ మొహం నేను చూడాలనుకోవట్లేదు అని కోపంగా వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే నియాన్ నిద్రలో నుంచి లేస్తుంది. బ్రేకప్ అయ్యి ఇన్ని నెలలు అవుతూ ఉన్నా నాకెందుకు చెంగ్ మళ్ళీ మళ్ళీ గుర్తొస్తున్నాడు, ఆ చెంగ్ని మర్చిపోలేకపోతున్నానేంటి అని తను కొంచెం అప్సెట్ అవుతుంది. పొద్దున్నే ఇవాళ హాలిడే, కానీ నియాన్కి మాత్రం వాళ్ళ బాస్ కాల్ చేసి ఇవాళ ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, నీ అవసరం నాకుంది అని అంటాడు. నాకు అసలు ఒంట్లో బాగలేదు, నేను రావాలనుకోవట్లేదు అని చెప్తుంది. కానీ వాళ్ళ బాస్ మాత్రం ఓవర్ టైం వర్క్ చేస్తే డబుల్ పేమెంట్ ఇస్తాను అని అంటాడు. అది వినగానే ఈ అమ్మాయికి ఆనందం ఎక్కువైపోతుంది. నా ఫీవర్ మొత్తం పోయినట్టుంది, నేను వెంటనే బయలుదేరి వచ్చేస్తున్నానని కళ్ళు మూసి తెరిచే లోపు అయితే ఆఫీస్లో ఉంటుంది. ఎంప్లాయీస్ అందరికీ కూడా ఇవాళ ఒక చాలా ఇంపార్టెంట్ క్లయింట్తో ఇంపార్టెంట్ మీటింగ్ అయితే ఉంది. కాసేపటికి ఆ ఇంపార్టెంట్ క్లయింట్ రానే వస్తాడు. చూస్తే అతను ఇంకా ఎవరో కాదు, నియాన్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ చెంగ్. అతన్ని ఇన్ని నెలల తర్వాత చూసి ఆమె షాక్ అవుతుంది. వామ్మో, వీడు నన్ను గుర్తుపట్టకూడదని వెంటనే సన్ గ్లాసెస్ అయితే పెట్టుకుంటుంది. బాస్ నియాన్ దగ్గరికి వచ్చి ఇవాళ మన కంపెనీ యొక్క టెక్నికల్ మేనేజర్ రాలేదు, అతనికి ఏదో అర్జెంట్ పని పడిందంట, అందుకే అతని రోలు నువ్వు ఇవాళ ఒక్కరోజుకి తీసుకోవాల్సి వస్తుంది అని అంటాడు. వచ్చిన మన ఇంపార్టెంట్ క్లయింట్ దగ్గర నువ్వు ఏదో ఒకలాగా మేనేజ్ చేయి, క్లయింట్ ముందు మన కంపెనీ గురించి అంతా మంచిగానే చెప్పి అతన్ని ఎలాగైనా ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయి, ఖచ్చితంగా నీకు ఎక్కువ డబ్బులు ఇస్తాను అని అంటాడు. అలా అనేసరికి సరేలే అని ఒప్పుకుంటుంది. నియాన్ అదే సన్ గ్లాసెస్ పెట్టుకుని చెంగ్ కోసం కాఫీ తీసుకుని వెళ్తుంది. చెంగ్ అయితే డైరెక్ట్ పాయింట్కే వచ్చేస్తాడు. మీ కంపెనీ ప్రజెంట్ డిజైన్ చేస్తున్న ఆ ప్రోడక్ట్ గురించి చెప్పమని. కానీ నియాన్ ఒక రెగ్యులర్ ఎంప్లాయీ కాబట్టి తనకి ప్రోడక్ట్ గురించి ఏం ఐడియా అయితే ఉండదు. అందుకే తను సైలెంట్గానే ఉండిపోతుంది. ఈ కంపెనీలో పనిచేస్తున్నావు కదా, కంపెనీ ప్రోడక్ట్ గురించి అడిగితే ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతున్నావు, నోరు కూడా విప్పలేకపోతున్నావు, షేమ్ ఆన్ యూ, ఐ ఆమ్ కంప్లీట్లీ అన్ఇంప్రెస్డ్ అని అంటాడు. ఇంతసేపు అతను ఎదురుగా నిల్చుంది తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ నియానే, కానీ వెంటనే సన్ గ్లాసెస్ కూడా తీసేస్తాడు. మరి ఇంత అన్ప్రొఫెషనల్ బిహేవియర్ ఏంటి, ఎవరో ఉండాల్సిన ప్లేస్లో నువ్వెందుకు వచ్చావు, అసలు ఈ ప్రోడక్ట్ గురించి ఏం నాలెడ్జ్ లేదు, అలాంటిది నువ్వు ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడదాం అనుకుంటున్నావు అని క్యాజువల్గా ఒక ఇంటర్వ్యూ అయితే తీసుకుంటాడు. ఆ ఇంటర్వ్యూ మొత్తాన్ని కూడా రికార్డ్ చేయిస్తాడు. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత బాస్ అయితే చెంగ్ దగ్గరికి వచ్చి ఎలా జరిగింది ఇంటర్వ్యూ, మీరు మా ప్రోడక్ట్ గురించి తెలుసుకున్నారా, ఇంప్రెస్ అయ్యారా అని అంటే, రిజల్ట్స్ని నేను ఇప్పుడే అనౌన్స్ చేయాలనుకోవట్లేదు, నేను కొంచెం టైం తీసుకొని ఆలోచించి చెప్తానని వెళ్ళిపోతాడు. చెంగ్ కార్లో ఉన్నప్పుడు చెంగ్ యొక్క అసిస్టెంట్ మాత్రం మీరు ఇంకొకసారి నియాన్ వల్ల అస్సలు పడద్దు, ఆ అమ్మాయి పోయినసారి మిమ్మల్ని ఎంత బ్రూటల్గా రిజెక్ట్ చేసిందో, ఎలా బ్రేకప్ చెప్పిందో గుర్తుంది కదా అని అంటాడు. దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది చెంగ్కి ముందే తెలుసు ఈ ఆఫీస్లో నియాన్ పనిచేస్తుందని. నియాన్ని కలవడానికి అతనైతే మళ్ళీ వస్తాడు. ఎలాగైనా సరే నియాన్ ఎందుకు బ్రేకప్ చెప్పిందో తెలుసుకోవాలని అనుకుంటాడు. మళ్ళీ ఇంకా అతను నియాన్ని ప్రేమిస్తూనే ఉన్నాడు కాబట్టి నియాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవడానికి తిరిగి వస్తాడు. చెంగ్ నుంచి తీసుకోవాల్సిన రికార్డర్ని నియాన్ తీసుకోదు, ఆమె మర్చిపోతుంది. కాబట్టి ఇప్పుడు అతని కార్ దగ్గరికి వస్తుంది. చెంగ్ మాత్రం నియాన్ని కార్ ఎక్కమని అంటాడు. ఆ తర్వాత వాళ్ళ కంపెనీ యొక్క బిజినెస్ డీల్ని అతన్ని యాక్సెప్ట్ చేయాలో రిజెక్ట్ చేయాలో ఇప్పుడు ఈ అమ్మాయిని 3 క్వశ్చన్స్ అడిగి దాన్ని బట్టి డిసైడ్ చేస్తా అని అంటాడు. నియాన్ కూడా సరే అయితే నేను ఆన్సర్ చేయడానికి రెడీగా ఉన్నాను, నువ్వు అడగొచ్చు అని అంటుంది. ఫస్ట్ క్వశ్చన్గా నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని అంటాడు. ఇంకా లేదు అని అంటుంది. సరే నీకు పెళ్లి చేసుకునే ఉద్దేశాలు ఉన్నాయా అని అడిగినప్పుడు నాకు అప్పుడే ఏమీ లేవు అన్నట్టు అంటుంది. అయితే లాస్ట్ క్వశ్చన్, ఇది మరీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, నాకు అప్పుడు నువ్వు ఎందుకు బ్రేకప్ చెప్పావో రీజన్ చెప్పు అని అంటాడు. ఇలా కంటిన్యూస్ క్వశ్చన్స్ వల్ల నియాన్కు ఇరిటేషన్ ఎక్కువైపోతుంది. అందుకే
అతని క్వశ్చన్కి ఆన్సర్ అయితే చెప్పకుండా నేను చెప్పాలనుకోవట్లేదు, నాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే ఆఫీస్లో ఉన్నప్పుడు కూడా నియాన్ దగ్గరికి చెంగ్ వస్తాడు. మీరేంటి ఇంత సడన్గా ఇక్కడికి వచ్చారు అని అంటుంది. నేను మీ బాస్ని కలవడానికి వచ్చాను, అతను ఎక్కడున్నాడు అని అడుగుతాడు. మా బాస్ ఇవాళ ఆఫీస్కి రాలేదు, లీవ్ అనుకుంటా అని అంటుంది. సరే నేను అర్జెంటుగా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, నా డ్రైవర్ ఫుల్గా తాగేసి ఉన్నాడు కాబట్టి అతను డ్రైవ్ చేయలేడు, ఇప్పటికిప్పుడు నేను ట్యాక్సీ కూడా బుక్ చేసుకోలేను, కొద్దిసేపటి వరకు నువ్వే నా డ్రైవర్ లాగా పనిచేయని అడుగుతాడు. తను కూడా యాక్సెప్ట్ చేస్తుంది. రిజెక్ట్ అయితే చెయ్యదు, ఎందుకంటే ఎంతైనా వాళ్ళ క్లయింట్ చెప్పింది చెయ్యాలి కదా. దారిలో నియాన్ వాళ్ళ మమ్మీ ఎలా ఉందని చెంగ్ అడిగినప్పుడు మా మమ్మీకి మధ్యలో క్యాన్సర్ వచ్చింది, కానీ ఇప్పుడు కొంచెం రికవర్ అయింది, బాగానే ఉంది అని అంటుంది. ఈ విషయం నాకు ఇప్పటి వరకు తెలియదు, కనీసం ఒక్కసారైనా మధ్యలో చెప్పాలి కదా అని అంటాడు. నా హెల్ప్ తీసుకుంటే నీకేమైనా అవుతుందా అని అంటాడు. సర్లే నేను మళ్ళీ వచ్చేసాను కదా, అంతా బాగానే సెట్ అయ్యేలా చూసుకుంటానని అంటాడు. అయితే కొన్ని డేస్ తర్వాత పని చేసుకుంటూ ఉన్నప్పుడు నియాన్కి వాళ్ళ కొలీగ్స్ అందరూ కూడా చెప్తారు కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతున్న టైంలో చెంగ్కి యాక్సిడెంట్ అవుతుందని. అందుకే వెంటనే తను ఆ రోజు డే ఆఫ్ అయితే పెట్టేసుకుని హాస్పిటల్కి చెంగ్ని కలవడానికి వెళ్తుంది. ఫ్లవర్ బొకేని కూడా తీసుకొని వస్తుంది. కానీ సెక్యూరిటీ గార్డ్స్ అయితే నియాన్ని బయటే ఆపేస్తారు, లోపలికి వెళ్ళనివ్వరు. అప్పుడే చెంగ్ ఫియాన్సీ రూలిన్ వచ్చి నియాన్ చేతిలో ఉన్న ఆ బొకేని తీసుకొని, నేను దీన్ని ఇచ్చేస్తాను కానీ నువ్వు లోపలికి రావాల్సిన అవసరం లేదు, ఇక్కడ నుండి దయచేసి బయటికి వెళ్ళిపో అని అంటుంది. ఇంత దూరం వచ్చి చెంగ్ని కలవలేకపోయినందుకు నియాన్ అయితే కొంచెం అప్సెట్ అవుతుంది, అక్కడ నుండి వెళ్ళిపోతుంది. నియాన్ వెళ్ళిపోయిన తర్వాత రూలిన్ బాడీ గార్డ్స్కి చెప్పి ఈ ఫ్లవర్ బొకేని డస్ట్బిన్లో పడేయమని ఆర్డర్ చేస్తుంది. రోడ్డు మీద నడుస్తున్న నియాన్కి తన కొలీగ్ అయితే కాల్ చేసి మన కంపెనీ యొక్క 100% షేర్స్ మొత్తాన్ని కూడా చెంగ్ తీసుకోబోతున్నాడంట, మన కంపెనీ కొత్త బాస్ ఇంకెవరో కాదు చెంగ్ అవ్వబోతున్నాడన్న ఇన్ఫర్మేషన్ని ఇస్తుంది. ఈ న్యూస్ని వినడం వల్ల నియాన్కి ఎందుకో సడన్గా కళ్ళైతే తిరుగుతాయి. దానివల్ల తన పక్కనే ఉన్న బెంచ్ పై అయితే అలా వాలిపోతుంది. అదే టైంకి తన దగ్గరికి చెంగ్ అప్రోచ్ అవుతున్నట్టుగా తనకి హల్యూజరేషన్స్ అయితే వస్తాయి. అనవసరంగా అతనికి బ్రేకప్ చెప్పినందుకు సారీ అని, తర్వాత నేను నీతో మళ్ళీ రిలేషన్షిప్లోకి రావాలనుకుంటున్నాను అన్నట్టుగా అంటుంది. ఇక్కడే మనకు ఒక ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తారు. వీళ్ళ కాలేజ్ డేస్లో నియానే చెంగ్ని అప్రోచ్ అయి ఉంటుంది. ఫర్ ద ఫస్ట్ టైం నియాన్ చెంగ్ని చాలా ఇష్టపడుతుంది కాబట్టి అతనికి ప్రపోజ్ చేస్తుంది. వాళ్ళ రిలేషన్షిప్ కూడా స్టార్ట్ అవుతుంది. కానీ చెంగ్ మాత్రం నియాన్ చాలా గ్రాంటెడ్గా తీసుకుంటాడు. అసలు ఈ అమ్మాయిని పట్టించుకునేవాడు కాదు, ఎప్పుడు కూడా తన స్టడీస్ పైనే ఎక్కువ ఫోకస్ పెడతాడు. ఒక్కసారి కూడా తనకు గర్ల్ ఫ్రెండ్ ఉంది, తన గర్ల్ ఫ్రెండ్ని సరిగ్గా పట్టించుకోవాలి, తన గర్ల్ ఫ్రెండ్ యొక్క అవసరాలన్నీ తీర్చాలని ఎప్పుడు కూడా సరిగ్గా ఆలోచించడు. ఒకరోజు చెంగ్ తన ప్రొఫెసర్తో కొలంబియా యూనివర్సిటీకి వెళ్ళి చదువుకోవడం గురించి మాట్లాడుతూ ఉంటాడు. నియాన్ అయితే వాళ్ళిద్దరి మాటల్ని కొంచెం దూరం నుంచి వింటుంది. నాకు ఈ విషయం ముందే చెప్పకుండా ఇంకెవరికో చెప్తున్నాడంటే ఖచ్చితంగా నాతో బ్రేకప్ చేసుకుంటాడని అనుకుంటుంది. ఆ భయంతో ఎక్కడ తన హార్ట్ బ్రేక్ అవుతుందో అని తన మనసును విరగొట్టుకొని అయితే చెంగ్ దగ్గరికి వెళ్ళి ముందే బ్రేకప్ చెప్పేస్తుంది. చిన్న ఫ్లాష్ బ్యాక్ కట్ అవుతుంది. తెల్లవారి నియాన్ తన సోఫాపై నిద్రలేస్తుంది. నియాన్ కోలీగ్ అయితే తన దగ్గరికి వచ్చి, రాత్రి నువ్వు రోడ్డు పైన ఉన్న బెంచ్ మీద వాలిపోయావంట, బాస్ నిన్ను ఇంటి వరకు కూడా తీసుకొని వచ్చాడని చెప్తుంది. ఓహో, చెంగు తీసుకొని వచ్చాడని అనుకున్నానే, నా బాస్ తీసుకొని వచ్చాడా, చీచీ వెరీ ఎంబరాసింగ్ అని తను అనుకుంటుంది. ఎంప్లాయీస్ అందరికి కూడా వాళ్ళ బాస్ అయితే అనౌన్స్ చేస్తాడు, వాళ్ళ కంపెనీకి సరైన ఫండ్స్ లేకపోవడం వల్ల సరైన ప్రోగ్రెస్ కూడా ఉండట్లేదు కాబట్టి చెంగే వాళ్ళ కంపెనీని పూర్తిగా ఎక్వైర్ చేసుకున్నాడంట. ఇకపై నుంచి వీళ్ళందరి యొక్క బాస్ ఇతను కాదు, చెంగే వాళ్ళందరి యొక్క కొత్త బాస్ అని చెప్పి వాళ్ళందరికి కూడా ఒక 2 ఆప్షన్స్ ఇస్తాడు. ఇదే కంపెనీలో ఇతని కింద కాకపోయినా కొత్త బాస్ అయిన చెంగ్ కింద పనిచేయాల్సి ఉంటుందని, అది కాదనుకుంటే ఎక్కడైనా రిజైన్ చేసేసి వేరే చోట కొత్త జాబ్ని వెతుక్కోవాల్సి వస్తుందని చెప్తాడు. అప్పుడు నియాన్ అయితే కన్ఫ్యూజన్ స్టేట్లో పడుతుంది. బికాస్ తను తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఇంకా ఆ పిచ్చి ఫియాన్సీ కింద అయితే పనిచేయాలని అనుకోవట్లేదు. సో బాగా ఆలోచించుకున్న తర్వాత ఇక్కడైతే రిజైన్ చేసి కొత్త జాబ్ని వెతుక్కుందామని నిర్ణయించుకుంటుంది. కాబట్టి నియాన్ తన కొలీగ్తో కలిసి అయితే బార్లో కూర్చొని ఫుల్గా మందు తాగుతుంది. తన ఫ్రెండ్ అయితే వాష్రూమ్కి వెళ్ళిన టైంలో నియాన్ గట్టిగా అరుస్తుంది. అప్పుడే చెంగ్ నియాన్ దగ్గరికి వస్తాడు. అతను కూడా అదే బార్లో ఉంటాడు. ఆ టైంకి ఆమె మళ్ళీ ఇదంతా కూడా హల్యూజరేషన్ అనుకొని అతను నా ఎదురుగా లేడనుకొని ఫస్ట్ టచ్ చేస్తుంది. టచ్ చేసినా సరే ఉన్నట్లే ఉంటుంది.
ఇంకా నేను ఫుల్గా తాగేసినట్టున్నాను అనుకొని అతని షర్ట్ బటన్స్ అన్నిటిని పీకడానికి ట్రై చేస్తుంది. అతనైతే ఆమె చేయి పట్టేసుకొని వెంటనే తన ఇంటి వరకు డ్రాప్ చేయడానికైతే కారులో కూర్చోబెడతాడు. కొద్దిసేపటి తర్వాత నియాన్కి కొంచెం స్పృహ అయితే వస్తుంది. చెంగ్ వెంటనే ఒక డాక్యుమెంట్ని ఆమె చేతికిచ్చి దీనిపై సైన్ చేయమని అంటాడు. ఇది చెంగ్ వాళ్ళ కొత్త కంపెనీలో నియాన్ జాబ్ చేయాలనుకుంటున్నట్టుగా ఒక డాక్యుమెంట్ లాంటిదన్నమాట. నియాన్ దీన్ని చూసి నేను చేయనంటే చేయను, నీ కంపెనీలో జాబ్ చేయాలని అనుకోవట్లేదు అని అంటుంది. ఓహో అలానా, అయితే ఒక్క నిమిషం ఆగు. ఇందాక నువ్వు ఫుల్గా తాగేసి ఉన్నప్పుడు నేను బార్లో ఒక ఫోటో తీశాను. ఆ ఫోటోని మీ మమ్మీకి షేర్ చేయమంటావా అని అడుగుతాడు. వద్దు బాబు ప్లీజ్, దాన్ని డిలీట్ చేయవా, మా అమ్మకి మాత్రం ఈ ఫోటోని షేర్ చేయకు, నన్ను ఉతికి ఆరేస్తుంది అని అనేసరికి సరే అయితే ఆ సోదంతా నాకు అక్కర్లేదు, కానీ నువ్వు ఈ డాక్యుమెంట్పై సైన్ చేస్తే నేను వెంటనే డిలీట్ చేస్తాను, రీసైకిల్ బిన్లో నుంచి కూడా తీసేస్తాను అని అంటాడు. సరే సరే అని వెంటనే అయితే నియాన్ ఆ డాక్యుమెంట్పై సైన్ చేస్తుంది. రేపటి నుంచి జాబ్లో కూడా జాయిన్ అవుతా అని చెప్పేస్తుంది. కంపెనీకి నియాన్ 5 minutes ఎర్లీగానే వస్తుంది. ఆ చెంగ్ యొక్క ఫియాన్సీ రౌలిన్ ఉంది కదా, ఆ అమ్మాయి మాత్రం ఇంత లేట్గా ఎందుకు వచ్చావు, అందరూ వచ్చేసారు కదా, నువ్వు ఒక్కదానివే చాలా లేట్గా వచ్చావు, కంపెనీకి కనీసం 15 minutes ముందు రావాలి అని తిడుతుంది. చెంగ్ ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి నువ్వు ఎందుకు అనవసరంగా గట్టిగా అరుస్తున్నావు, తను టైంకి వచ్చింది కదా, ఇంత షో చేయాల్సిన అవసరం లేదు, వచ్చిన వాళ్ళందరి యొక్క ఆన్బోర్డింగ్ ప్రాసెస్పై ఫోకస్ చేయి చాలు అని అంటాడు. వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు అందరూ కూడా గుసగుసలాడుకుంటూ ఉంటారు. ఫియాన్సీపై చూడు ఎంత గట్టిగా అరుస్తున్నాడో అని అంటారు. ఈ గుసగుసలన్నీ కూడా చెంగ్ చెవుల దగ్గర పడతాయి. చెంగ్ అది విని అందరిపైన గట్టిగా అరిచి ఒక క్లారిటీ అయితే ఇస్తాడు. రోలిన్ ఇంకా నేను ఫియాన్స్ని కాదు, మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు, మా ఇద్దరి మధ్య ఎటువంటి సంబంధం లేదు, మేమిద్దరం జస్ట్ బిజినెస్ పార్ట్నర్స్ మాత్రమే అని అంటాడు. రోలినే కావాలని తను తాను చెంగి యొక్క ఫియాన్సీగా అందరికీ కూడా ఇంట్రడ్యూస్ చేసుకుంటూ అందరి ముందు కూడా ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది నియాన్ కొత్త డిపార్ట్మెంట్లో జాయిన్ అవుతుంది అని. సేల్స్ డిపార్ట్మెంట్లో తనకి ఇప్పటి వరకు వర్క్ ఎలా చేయాలో తెలియదు కాబట్టి అందరికన్నా కొంచెం స్లోగా పనిచేస్తుంది. ఇది చెంగ్ నోటీస్ చేసి ఆమె కోసం నోట్స్ కూడా ప్రిపేర్ చేసి ఇస్తాడు. ఈ నోట్స్ రోజు చదువు, దానివల్ల నీ బ్రెయిన్ ఫాస్ట్గా పనిచేస్తుందని చెంగ్ ఇస్తూ ఉన్న ఈ కంటిన్యూస్ సపోర్ట్ వల్ల నియాన్ నిదానంగా అయితే ఇంప్రూవ్ అవుతుంది. దానివల్ల నియాన్కి కూడా అందరూ రెస్పెక్ట్ ఇస్తారు. ఎవరు కూడా నియాన్ని తక్కువగా చూడరు. తను కూడా వర్క్ ఫాస్ట్గానే నేర్చేసుకుంటుంది. నియాన్కి చెంగ్ చాలా ఎక్కువగా హెల్ప్ చేస్తున్నాడు కాబట్టి ఒక ఈవినింగ్ చెంగ్ దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు చేస్తున్న హెల్ప్ మొత్తానికి కూడా చాలా థ్యాంక్స్, రుణం తీర్చుకునేలా నన్ను నీకు ఒక ట్రీట్ ఇవ్వనివ్వు, ఇప్పుడు ఖాళీగా ఉంటే రెస్టారెంట్కి వెళ్దామని అడుగుతుంది. దాంట్లో ఏముంది, నువ్వు ఎప్పుడు అడిగినా సరే నేను వస్తానని చెంగ్ అయితే వెంటనే ఒప్పేసుకుంటాడు. వాళ్ళిద్దరు రోడ్డు పైన అలా మాట్లాడుతూ నడుస్తూ ఉంటే అప్పుడే నియాన్ యొక్క రూమ్మేట్తో పాటు నియాన్ యొక్క చైల్డ్హుడ్ బెస్ట్ ఫ్రెండ్ అయిన బోయాంగ్ అనే ఒక అబ్బాయి కనిపిస్తారు. ఎలాగో వీళ్ళిద్దరు కూడా ఎదురుపడ్డారు కాబట్టి అందరం నియాన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడే వండుకొని కాసేపు కూర్చొని సరదాగా మాట్లాడుకొని తిందాం అని డిసైడ్ అయ్యి నియాన్ వాళ్ళ ఇంటికి వస్తారు. ఈ బోయాంగ్ చిన్నప్పటి నుండి కూడా నియాన్ అంటే కొంచెం క్రష్ ఉండేదంట. అందుకే ఇప్పుడు నియాన్కి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నానని చెంగ్ ముందు అనేస్తాడు. చెంగ్ని కూడా అడుగుతాడు కన్ఫర్మేషన్కి, నీకు ఇంకా నియాన్కి మధ్యన ఏమైనా జరుగుతుందా అని. లేదు, మా ఇద్దరి మధ్యలో ఎప్పుడో బ్రేకప్ అయిపోయింది, మా ఇద్దరి మధ్యన ఇప్పుడు ఎటువంటి రిలేషన్షిప్ కూడా లేదు, మేమిద్దరం జస్ట్ ఆఫీస్లో బాస్ అండ్ ఎంప్లాయీ అని అంటాడు. అయితే నా రూట్ క్లియర్ అయిపోయింది అనుకుంటా అని బోయాంగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తినేసిన తర్వాత నలుగురు కూడా కూర్చొని గేమ్స్ ఆడతారు. గేమ్ మధ్యలో సడన్గా అయితే బోయాంగ్ నియాన్ని పర్మిషన్ లేకుండా ముద్దు పెట్టేసుకుంటాడు. నియాన్ ఏమీ అనదు, ఎందుకంటే వాళ్ళిద్దరూ ఆల్రెడీ బెస్ట్ ఫ్రెండ్స్, బాగా క్లోజ్గా ఉంటారు కాబట్టి ఏమీ అనదు. కానీ వీళ్ళిద్దరూ ఇలా కిస్ చేసుకోవడం చూసిన చెంగ్కి కోపం వస్తుంది. అందుకే అతను ఒకదాని తర్వాత ఒకటి గ్లాసులు ఎత్తేస్తూనే ఉంటాడు. ఆపకుండా చెంగ్ బాగా తాగేస్తాడు కాబట్టి అతనే కార్ డ్రైవ్ చేసుకుంటూ ఇంటికైతే వెళ్ళాడు. కాబట్టి నియాన్ని అడుగుతాడు, నన్ను నా ఇంటి వరకు డ్రాప్ చేయగలుగుతావా అని. నియాన్ అతన్ని డ్రాప్ చేస్తుంది. అతను కొంచెం ఫ్రెష్ అప్ అయిన తర్వాత స్పృహలోకి వస్తాడు. వచ్చిన తర్వాత నియాన్ పక్కన సోఫా మీద కూర్చొని ఒక సినిమా కలిసి చూద్దామా, తర్వాత నువ్వు మీ ఇంటికి వెళ్దూలే అని అడుగుతాడు. నియాన్ దేనికి నో చెప్పలేని అమ్మాయి కాబట్టి సరే ఓకే, నాకు దానిలో ఏం ప్రాబ్లం లేదు, స్నాక్స్ కూడా తెచ్చావు కదా కాబట్టి తింటూ సినిమా చూద్దామని అంటుంది. సరే కానీ ఇంతకీ నీకు బోయాంగ్కి మధ్యన సంబంధం ఏంటి, అక్కడ మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది, మీరిద్దరూ అలా ఎలా చేసుకోగలిగారు అని అడుగుతాడు. నియాన్ ఏమీ తెలియనట్టుగా దేని గురించి మాట్లాడుతున్నావని అడుగుతుంది. ఇందాక ముద్దు పెట్టుకున్నారు కదా అంటే ఎప్పుడు, నాకేం గుర్తులేదే అని నియాన్ అంటుంది.
అప్పుడు చెంగ్కి ఒళ్ళు మండిపోతుంది. అందుకే లైవ్ డెమాన్స్ట్రేషన్ కూడా చేస్తాడు. ఇందాక బోయాంగ్ ఎలా అయితే ముద్దు పెట్టాడో అచ్చం అలానే నియాన్కి మరోసారి ముద్దు పెడతాడు. చెంగ్ నియాన్ని ఒక్క తోపు తోస్తుంది. నేను నిన్నేమి ముద్దు పెట్టుకోమని అడగలేదే, జస్ట్ ఏదో కాసేపు జోక్ చేద్దామనుకుంటే ఎందుకు ఇలా ముద్దు పెట్టేశావని అరుస్తుంది. అదేంటి అక్కడ బోయాంగ్ ముద్దు పెట్టినప్పుడు మాత్రం ఇంత యాంగ్రీగా రియాక్ట్ అవ్వలేదు, నా మీద మాత్రం ఎందుకు అరుస్తున్నావు, నేను నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్నే కదా, అంత షో చెయ్యకు అని అంటాడు. నియాన్ కిచెన్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా కలిపి ఏదో ఒక వింత జ్యూస్ని అయితే తయారు చేసి చెంగ్ దగ్గరికి తీసుకొని వస్తుంది. ఇది తాగామంటే మన ఇద్దరం కూడా మనం ఒకప్పుడు ప్రేమించుకున్నాం, బ్రేకప్ జరిగిందన్న విషయాలు కూడా మర్చిపోతాం, బ్యాక్ టు స్ట్రేంజర్స్లా అయిపోతామని అంటుంది. ఓ అవునా, అంత మ్యాజిక్ ఉందా ఈ డ్రింక్లో అని చెక్ కూడా చేయకుండా డ్రింక్ని తాగేస్తాడు. కానీ అతనికి అన్నీ గుర్తుంటాయి. ఈ పిల్ల ఏదో కాసేపు ఆట పట్టిద్దామని ఇలా చేస్తుందని అతనికి అర్థమవుతుంది. ఇంకా చెంగ్ కూడా ఏం కంట్రోల్ చేసుకోలేక అతను మళ్ళీ ఎందుకు నియాన్ లైఫ్లోకి ఎంటర్ అయ్యాడు అన్న విషయాన్ని చెప్పి నీతో మళ్ళీ ప్రేమలో పడాలి అని అనుకుంటున్నాను, అప్పుడు నీ వల్లే బ్రేకప్ జరిగింది, అసలు నువ్వు నాకు రీజన్ కూడా ఇప్పటివరకు చెప్పలేదు, ఎందుకు బ్రేకప్ చెప్పావో అని నేనైతే నిన్ను ఇంకా అప్పటి నుంచి ప్రేమిస్తూనే ఉన్నాను, మళ్ళీ మనమిద్దరం రిలేషన్షిప్లోకి వద్దామా ప్లీజ్, ఐ లవ్ యూ ఇంకా అని అంటాడు. దానికి నియాన్ ఏం రెస్పాన్స్ ఇవ్వలేకపోతుంది. ఇప్పుడైతే సో అలా సైలెంట్గా అతని వైపు చూస్తూ మాత్రమే ఉండిపోతుంది. నెక్స్ట్ డే వర్క్ మీటింగ్లో నియాన్ చెంగ్ని అలా చూస్తూ ఉండిపోతుంది. చెంగ్ వేరే మీటింగ్లో ఉన్నప్పుడు కూడా నియాన్ అలా నడుస్తూ చెంగ్ వైపే చూస్తూ డిస్ట్రాక్ట్ అయిపోయి ఉంటుంది. దానివల్ల ఒక పోల్కి అయితే గుద్దుకుంటుంది. అలా కింద పడిపోయి ఉండటం వల్ల లెగిస్తే అక్కడ అందరూ మళ్ళీ తన వైపే వింతగా చూస్తారేమో అని లేవకుండా అలాగే పడిపోయి ఉంటుంది. చెంగ్ అయితే తన దగ్గరికి వచ్చి ఎత్తుకొని తన ఆఫీస్ రూమ్లోకి తీసుకుని వెళ్తాడు. నీకు అంతగా చూడాలనిపిస్తే నా రూమ్లోకి వచ్చి నన్ను ఇలా కూర్చొని చూడొచ్చు కదా, నిన్నెవరు ఆపుతున్నారు, నీకు అసలు ఎవరు అడ్డు చెప్తున్నారు చెప్పు, అలా వెళ్ళి పోల్కి గుద్దుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు నన్ను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇక్కడికి వచ్చి మరీ చూడొచ్చు అని అంటాడు. లంచ్ టైంలో నియాన్కి హాల్ నుంచి ఏవో సౌండ్స్ రావడంతో ఏంటబ్బా సౌండ్స్ ఎక్కడి నుండి వస్తున్నాయని హాల్ వైపుకి చూస్తే అక్కడ జాంగ్ అనే ఒక అతను వాళ్ళ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో హెడ్ అయి ఉంటాడు. ఇతనైతే ఎవరో ఒక లేడీతో రొమాన్స్ చేస్తూ ఉంటాడు. నియాన్ వాళ్ళిద్దరిని రొమాన్స్ చూస్తూ పనికొస్తుందేమో అని వాళ్ళిద్దరి యొక్క రొమాంటిక్ మూమెంట్ని అయితే ఒక పిక్చర్గా క్యాప్చర్ చేస్తుంది. కాసేపటి తర్వాత ఆ జాంగ్ నియాన్ దగ్గరికి వచ్చి ఫోటో బాగా వచ్చిందా, ఆ ఫోటో మర్యాదగా నాకు ఇచ్చేయమని అడుగుతాడు. నియాన్ మాత్రం ఏ ఫోటో, నేను మిమ్మల్ని ఏం ఫోటో తీయలేదు, నాకు అలాంటి ఫోటో గురించి ఏం తెలియదు అని చెప్పి కవర్ చేసి ఏదో ఒకలాగా తప్పించుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నియాన్ జాంగ్తో ఇంటరాక్ట్ అవుతున్న విషయం కొలిగ్కి తెలిసేసరికి నియాన్ని వార్న్ చేస్తుంది. నువ్వు జాంగ్ దగ్గరికి మాత్రం అస్సలు వెళ్ళొద్దు, అతను అంత మంచివాడు కాదని. నియాన్ రీజన్ అడిగినప్పుడు ఆ అమ్మాయి ఇంకెక్కువ డీటెయిల్స్లోకి వెళ్లకుండా చెప్పింది మాత్రం నీ చెవులకు వినబడితే చాలని అంటుంది. నెక్స్ట్ డే జాంగ్ నియాన్ని అతని ఆఫీస్ రూమ్కి అయితే ఇన్వైట్ చేసి వర్క్ ఎలా చేస్తున్నావు, ఆఫీస్ ఎన్విరాన్మెంట్ అంతా కూడా సెట్ అయిందా, నువ్వు బాగానే అడ్జస్ట్ అవ్వగలుగుతున్నావా అని నార్మల్ క్వశ్చన్ స్టార్టింగ్లోనే అడుగుతాడు. అన్నిటికీ కూడా నియాన్ ఆన్సర్ చేసిన తర్వాత నా కంప్యూటర్ సరిగ్గా పనిచేయట్లేదు, కొంచెం దీన్ని రిపేర్ చేసి పెట్టవా అని అడుగుతాడు. ఇన్నోసెంట్ నియాన్ అయితే అతను నిజం చెప్తున్నాడేమో అనుకొని అతని కంప్యూటర్కి ఏమైందో చెక్ చేయడానికైతే వెళ్తుంది. వాడు నియాన్ వెనకాల నుంచి అయితే అసభ్యకరంగా టచ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. నియాన్ అక్కడి నుండి తప్పించుకొని వెళ్ళిపోదాం అనుకుంటుంది. కానీ వాడు చాలా బలంగా ఉండటం వల్ల వాడి నుంచి ఎస్కేప్ అవ్వలేకపోతుంది. నియాన్ ఇవాళతో నా పని అయిపోయింది, వీడి చేతిలో నేను అయిపోయాను అనుకుంటూ భయపడుతుంది. కరెక్ట్గా అదే టైంకి అక్కడికి చెంగ్ అయితే వచ్చి ఆ జాంగ్ని కొడతాడు. రాత్రి నియాన్కి నిద్ర పట్టట్లేదు. ఎన్నిసార్లు కళ్ళు మూసుకున్నా, ఎంత నిద్రపోవడానికి ట్రై చేస్తున్నా ఉన్నా సరే ఇవాళ జరిగిన ఆ ఇన్సిడెంట్ పదే పదే తన బ్రెయిన్లోకి రావడం వల్ల తను చాలా డిస్టర్బ్డ్గా ఫీల్ అవుతుంది. చెంగ్ నియాన్కి కాల్ చేసి తనని కంఫర్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. అతను ఆఫీస్లోనే ఇంకా పని చేసుకుంటూ లేట్ నైట్ వరకు చేస్తున్నాడు కాబట్టి నియాన్కి ఫోన్ చేసి అలా పక్కన పెట్టేయమని, నా కీబోర్డ్ సౌండ్ వింటూ నువ్వు ప్రశాంతంగా పడుకో, నేను నీ పక్కనే ఉన్నాను అనుకో అని అంటాడు. నెక్స్ట్ డే నియాన్ తన కొలీగ్ దగ్గరికి వెళ్ళి నువ్వు జాంగ్ నుంచి దూరంగా ఉండమని నన్ను హెచ్చరించావు, అసలు నీకు అతని వల్ల ఏమైనా జరిగిందా, ఏంటి నువ్వు నన్ను ఎందుకు అలా వాన్ చేశావని అడుగుతుంది. అతను ఒకప్పుడు నాతో కూడా ఇలాగే మిస్బిహేవ్ చేశాడు, నాకు చాలా హెరాసింగ్ మెసేజెస్ కూడా పంపించి నన్ను బెదిరించడానికి భయపెట్టడానికి ట్రై చేశాడని చెప్తుంది. వర్క్ ప్లేస్లో అమ్మాయిలు సేఫ్గా ఉండాలంటే అబ్బాయిలు అందరూ కూడా సరిగ్గా బిహేవ్ చేయాల్సి ఉంటుంది. జాంగ్ లాంటి వాడు ఒక్కడున్నా సరే అమ్మాయిలందరికీ కూడా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది, కాబట్టి జాంగ్పై రిపోర్ట్ చేద్దామని అనుకుంటుంది. అందుకే తన కొలిగ్కి ఒకసారి ఫోన్ చేసి అయితే జాంగ్ పంపించిన హెరాసింగ్ మెసేజెస్ అన్నిటి యొక్క స్క్రీన్ షాట్స్ నాకు పెట్టు, అవన్నీ కూడా నేను ప్రూఫ్గా పోలీస్ ఆఫీసర్స్కి చూపిస్తా అని చెప్తుంది. కొలీగ్ పంపించిన ఈ ఎవిడెన్స్ని వాడుకొని నియాన్ ఆ రాత్రికైతే సోషల్ మీడియాలో ఒక లైవ్ని స్టార్ట్ చేసి జాంగ్ గురించి మొత్తం కూడా బయట పెడుతుంది. ఎలా అయితే వర్క్ ప్లేస్లో వైలెన్స్కి తను గురైందో
అందరికీ చెప్పి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి చీడ పురుగుల్ని కంపెనీ లోపలికి అడుగు కూడా పెట్టనివ్వకూడదని లైవ్ చేస్తూ తన తోటి లేడీస్ అందరికి కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది. అందరూ కూడా నియాన్కి సపోర్ట్ చేస్తారు. వెంటనే జాంగ్ మీద రిపోర్ట్ చేస్తారు ప్రతి ఒక్కళ్ళు. జాంగ్ ఇమేజ్ మొత్తం కూడా ఈ లైవ్ తర్వాత పూర్తిగా డ్యామేజ్ అయిపోతుంది. నియాన్ ఏదో ధ్యాసలో ఉండి రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఒక కార్ తన వైపుకి వచ్చేస్తుందన్న విషయాన్ని కూడా గుర్తించలేకపోతుంది. కరెక్ట్ టైంకి చెంగ్ వస్తాడు కాబట్టి సరిపోతుంది. నియాన్కి అవ్వాల్సిన యాక్సిడెంట్ అయితే తనకు అవుతుంది. కాసేపటికి నియాన్ తన ఇంటికి వచ్చేసి చూస్తే తన రూమ్మేట్ అయితే భయపడి ఒక మూల దాక్కుంటుంది. ఎందుకంటే ఆ వేస్ట్ ఫెలో జాంగ్ అంట కొంతమంది రౌడీల్ని హీరోయిన్పై అటాక్ చేయించడానికి పంపించాడంట. నియాన్ కరెక్ట్గా అదే టైంకి ఇంట్లో లేదు కాబట్టి వాళ్ళ ఇంటి పవర్ మొత్తాన్ని కూడా కట్ చేసి ఈ రూమ్మేట్ని వాళ్ళందరూ చాలా భయపెట్టారంట. నియాన్ భయపడుతూ చెంగ్ దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్తుంది. చెంగ్ అయితే నియాన్ని అతని ఇంట్లోనే కొన్ని రోజులు ఆమె సేఫ్టీ కోసం ఉండమని అంటాడు. నియాన్ కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది. అతను మళ్ళీ ఏమైనా ఇబ్బంది పడతాడేమో అని. కానీ నేనే కదా నేను ఉండమని అడుగుతున్నాను, నువ్వంటే నాకు ఇష్టమని కూడా చెప్పాను. ఇంకా నువ్వు నా ఇంట్లో ఉంటే నేను ఎందుకు ఇబ్బంది పడతాను అనేసరికి నియాన్ అయితే ఒప్పేసుకుంటుంది. జాంగ్ గురించి ఇంకా వాళ్ళు ఫర్దర్ ఏం యాక్షన్ తీసుకోవాలని దాని గురించి మాట్లాడిన తర్వాత నియాన్ కొంచెం జెలస్గా ఫీల్ అవుతుంది. బికాజ్ రోలిన్ ఎప్పుడు కూడా చెంగ్తో చాలా క్లోజ్గా తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఇదే విషయం గురించి చెంగ్ని అడిగినప్పుడు వెంటనే చెంగ్ అయితే నియాన్ని కిస్ చేస్తాడు. ఇది చాలా నువ్వంటే నాకు ఎంత ఇష్టమో చెప్పడానికి ఇంకేమన్నా ఎక్కువ చేయమంటావా అనేసరికి నియాన్ చాలా సిగ్గుపడిపోతుంది. నెక్స్ట్ డే నియాన్ యొక్క లైవ్ స్ట్రీమ్ సక్సెస్ అయిందని తెలుసుకున్న తర్వాత జాంగ్ అరెస్ట్ అయ్యాడన్న విషయం కూడా తెలుసుకుని నియాన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆఫీస్కి వెళ్ళి చూస్తే రోలిన్ అయితే నియాన్ దగ్గరికి వచ్చి నీ వల్ల ఇక్కడ ఏది కూడా మంచిగా జరగట్లేదు, నీ వల్ల ఫస్ట్ టైం కంపెనీకి అయితే ట్రబుల్ వచ్చింది, జాంగ్ని అరెస్ట్ చేశారు, నీ వల్ల జరిగింది ఒక మంచి పని అయినా సరే కంపెనీకి మంచి పేరు అయితే రాలేదు, అందరూ కూడా ఇప్పుడు మన కంపెనీ గురించి చెడ్డగా మాట్లాడుకుంటున్నారు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మంచిది అనుకుంటా, నీ ఉద్యోగం పీకేయడం గురించి నేను ఆలోచిస్తున్నానని తన నిర్ణయాన్ని బయటపెడుతుంది. ఏంటి ముందు నుంచి చూస్తున్నాను నోటికి వచ్చినట్లు వాగుతున్నావు, నీ నోరు కాసేపు మూసుకోలేవా? రోలిన్ నేను చెప్పింది జాగ్రత్తగా విను, నీ చెవులు ఓపెన్ చేసుకుని విను. చెంగ్ నా బాయ్ ఫ్రెండ్, మేమిద్దరం కూడా లవ్ చేసుకుంటున్నాం, మధ్యలో నువ్వే తోకలాగా తిరుగుతున్నావు, కొంచెం నా బాయ్ ఫ్రెండ్కి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే మంచిది, లేకపోతే నీకు అస్సలు బాగోదని వార్నింగ్ అయితే ఇస్తుంది. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? నేను నీకన్నా సీనియర్ని, కావాలంటే నిన్ను ఫైర్ కూడా చేసేస్తాను అని రోలిన్ అంటుంది. అప్పుడే చెంగ్ అక్కడికి వచ్చి ఒకళ్ళని ఫైర్ చేసే అథారిటీ నీకు ఇంకా రాలేదు, రోలిన్ నిన్ను ఫైట్ చేయమంటావా అని అంటాడు. ఇద్దరు రోలిన్ని వదిలించుకున్న తర్వాత ప్రౌడ్ బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ లాగా ఒకళ్ళ చేతులు ఇంకొకళ్ళు పట్టుకొని ఇంటికైతే వస్తారు. ఇంటికి వచ్చి చూస్తే నియాన్కి ఒక చిన్న సర్ప్రైజ్ అయితే చెంగ్ ప్రిపేర్ చేస్తాడు. ఇంటి మొత్తాన్ని కూడా నియాన్కి నచ్చిన వస్తువులు అన్నిటితో డెకరేట్ చేస్తాడు. నియాన్ ఇప్పుడు రివీల్ చేస్తుంది, అప్పట్లో నువ్వు నన్ను అస్సలు పట్టించుకోలేదు కాబట్టి నాకు కోపం వచ్చి బ్రేకప్ చెప్పాను అని అంటుంది. చెంగ్ కూడా దానికి సారీ అంటాడు. అప్పట్లో నేను స్టడీస్ పైన చాలా ఎక్కువ ఫోకస్ చేశాను, అందుకే కదా ఇప్పుడు ఇంత సక్సెస్ఫుల్ అయ్యాను, నిన్ను కూడా ఇకపై చాలా బాగా చూసుకుంటాను, మన ఇద్దరం కూడా రిచ్గా లైఫ్ని లీడ్ చేయొచ్చు అని అంటాడు. సర్లే ఏదైతే అదైంది, మంచి రిచ్ బాయ్ ఫ్రెండ్ కూడా దొరికాడు కాబట్టి నియాన్ అయితే ఫుల్ సాటిస్ఫై అయిపోతుంది. ఆ రాత్రంతా కూడా వాళ్ళిద్దరూ రొమాంటిక్ టైంని స్పెండ్ చేస్తారు. తర్వాత రోజు వాళ్ళిద్దరు కూడా మళ్ళీ వాళ్ళ కాలేజ్ యూనిఫామ్ని అయితే వేసుకొని స్ట్రీట్ మీద నడుస్తూ ఉంటారు. ఇక్కడే చెంగ్ అయితే ప్రామిస్ చేస్తాడు నియాన్కి, నువ్వు కాలేజ్ టైంలో నన్ను లవ్ చేస్తూ ఉన్నప్పుడు మిస్ అయిన మూమెంట్స్ అన్నిటినీ కూడా నీకోసం ఇప్పుడు మళ్ళీ రీక్రియేట్ చేయించి నేను ఎలాగైనా సరే హ్యాపీగా చూసుకుంటానని. ఈ మాట విన్న నియాన్ అయితే చెంగ్తో తన రిలేషన్షిప్ గురించి చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతుంది, ఇంకా చాలా హ్యాపీగా కూడా ఉంటుంది. ఇదే సీన్ని చూపిస్తూ ఈ స్టోరీని హ్యాపీగా అయితే ఇక్కడితో ఎండ్ చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి ఇంకా మీరు ఏ మూవీ అండ్ వెబ్ సిరీస్ వినాలి అని అనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.